అంటే మీరు పోయి ప్రశ్నలు అడిగితే మీరు పోయి ఎస్ నో బడీ ఈజ్ అబౌవ్ లా, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా మేము అడుగుతాం. ఏ పార్టీ అని మేము అడుగుతాం. ఎవరైతే దొంగలు మా బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన దొంగల్ని బరాబర్ మేము నిలదీస్తాం. నిలదీస్తే నువ్వు నిలదీయొద్దు, నువ్వు మర్డర్లు చేస్తాను. మర్డర్లు చేయడానికి ఎవరు వచ్చారు? నేను చేసిన శ్రీధరబాబు గారు. నేను ఎవరైనా ఇంటి మీదకి మర్డర్ చేయడానికి పోయినా? మీ పార్టీలో దొంగలైన గాంధీ నన్ను మర్డర్ చేయడానికే వస్తే ఇప్పటిదాకా ఆయనని మీరు అరెస్ట్ చేయలే. ఇప్పటిదాకా సైబరాబాద్ డీసీపీ గారు, మాదాపూర్ ఏసీపీ గారు, గచ్చిబౌలి సిఏ గారు రౌడీ షీటర్లకి రౌడీలకి పైలట్ ఎస్కాట్ ఇచ్చి నన్ను హత్య చేయడానికే తీసుకొని వస్తే మీరు ఎవరు కూడా మాట్లాడలే, స్పందించలే. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే దొంగలే దొంగ దొంగల దొంగ అన్నట్టు ఉన్నది. ఇదా పరిస్థితి. మీరు ఇలా మా గొంతు లోపల నొక్కొచ్చు, కానీ మీరు మాట్లాడే ప్రతి మాటని బయట వేలాది మంది తెలంగాణ ప్రజలు చూస్తున్నారనేది మీరు మర్చిపోకండి. ఇలా రేవంత్ రెడ్డి గారి ఎంత దారుణం అంటే నిన్న మాట్లాడతాడు, ఏ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఎవరు డిస్క్వాలిఫై కారు అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున నేనే పిటిషనర్ని, నాతో పాటు ఇంకో దాంట్లో కేటీఆర్ గారు, నేను వివేకానంద గారు, ఒక దాంట్లో ఇంకో దాంట్లో కేటీఆర్ గారు, ఇతర శాసనసభ్యులు మా పార్టీలో ఉన్నవాళ్ళు పిటిషన్ ఫైల్ చేసినాం. ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున ఇవాళ సుప్రీంకోర్టు మీద ఎంత అవహేళనగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండో ఖచ్చితంగా జడ్జి గారి ముంగట ఆ వీడియో మేము పెడతాం. చట్టసభ బుక్లలో క్లియర్గా ఉంది. సబ్ జుడిస్ హైకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా, సుప్రీంకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా అసెంబ్లీ లోపల మాట్లాడడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్గా ఇవాళ అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉంది. ఎన్ని అబద్ధాలు ఆడతారండి రేవంత్ రెడ్డి గారు. ఎవరు డిస్క్వాలిఫై చేయడానికి వీల్లేదు, ఎవరికి పవర్సే లేవు అని అసెంబ్లీ సాక్షిగా మొత్తము ప్రజలు వినేటట్టు మాట్లాడింది మీ అందరు కూడా చూసారు. మళ్ళీ ఎల్ఏ మినిస్టర్ గారు లేచి అసలు మేము దాని గురించి మాట్లాడలేదని అబద్ధాలు ఆడితే ఏమైనా ఉన్నదా? హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా లేచి ఏ చట్టం అయితే ఉందో బుక్ పేజ్ నంబర్తో సహా చదివి ఇలా అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలకి వినబడేలాగా చూపించారు. 100% పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే డిస్క్వాలిఫై కాక తప్పదు, బై ఎలక్షన్ రాక తప్పదు. 100% చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా బై ఎలక్షన్ రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి తాత జాగిర్ కాదు, దీనికి చట్టం ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు విశ్వాసం ఉంది, మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాకు ఫేవరబుల్ జడ్జిమెంట్ వస్తుందని మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న నేను మైక్ అడుగుతా అంటే మైక్ ఇయ్యలే. ఇరిగేషన్గా వచ్చినప్పుడు నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ నా నియోజకవర్గంలో DBM 21, 22, 23, 24లో చివరాయికట్టున్న గ్రామాలలో అంబాల, శ్రీరాములపల్లి, గూన్పర్తి, మాదనపేట, శనిగరం, గోపాల్పూర్, బత్వన్పల్లి, లక్ష్మీపూర్ నేరెల్లా గ్రామాలకి నీళ్ళు వస్తలేవు, దయచేసి నీళ్ళు ఇవ్వండి అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా. మళ్ళీ నిన్న పద్దుల సమయంలో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే నాకు మైక్ కట్ చేసిరు. DBM 29Lలో కూడా చివరాయి కట్టైన జమ్మికుంట మండలంలో వావిలాల, నాగారం, నగరంకి నీళ్లు వస్తలేవు. ఇల్లంతకుంట మండలం సంబంధించిన బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, సిరిసేడు, మరివనిపల్లి, భోగంపాడు, చిన్నకోట్పల్లి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు.
దయచేసి మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీసుకోండి, కానీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగం మీద కాదు. వేలాది ఎకరాలు ఎండిపోతూ ఉన్నాయి. ఇలా నిన్న ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు మేము పంట బాగా పెంచింది. నేను సూటి ఒక్కటే అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్లు ఎట్లా వస్తాయి, ప్రతి ఎకరానికి నీళ్లు ఎట్లా వస్తాయి, రైతులు ఎట్లా అద్భుతంగా పంట పండించుకుంటారు, కేసీఆర్ గారు దిగిపోగానే ఎట్లా పొలాలు ఎండిపోతున్నాయి, ఎట్లా ఈ చివరాయికట్టు గ్రామాలకి నీళ్లు ఎట్లా వస్తలేవు, ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిలియర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులు మా మీద ఏడుస్తూ ఉంటారని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, రాఘవ కన్స్ట్రక్షన్స్ అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నా హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండలంలో చెల్లూరు చెక్ డ్యామ్ కడుతుండు, కొండపాకలో చెక్ డ్యామ్ కడతా ఉన్నారు. ఆ చెక్ డ్యాము కొండపాక కొట్టుకపోతే ఇప్పటిదాకా కట్టలే, ఇప్పుడు కడుతురు. అంటే దాదాపు 6-7 సంవత్సరాలైనా కూడా ఇవాళ కట్టకపోతే అట్లాంటి కాంట్రాక్టర్కి ఎందుకు మనము బ్లాక్ లిస్ట్ చేయొద్దు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మెగా కృష్ణారెడ్డి గారు సుంకీశాల కడితే మొత్తం కుప్పకూలిపోతే అట్లాంటి 2 కాంట్రాక్టర్లకి, ఒకటి మెగా కృష్ణారెడ్డి గారు, ఇంకోటి రాఘవ కన్స్ట్రక్షన్స్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కొడంగల్లో మళ్ళా 4,000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిర్రు. ఈ చెక్ డ్యామ్ కట్టని చేతగాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుంకిశాల మొత్తం చూసిరు ఏ విధంగా కూలిపోయిందో. ఇలా 2 కంపెనీలని బ్లాక్ లిస్ట్ ఎందుకు చేయరు? అట్లాంటి కంపెనీలకే మళ్ళీ మీకు వేలాది కోట్ల రూపాయలు వర్క్ ఇచ్చి ఇలా దాదాపు 4,000 కోట్ల రూపాయల వర్క్ ఇస్తే అవి మొత్తము దోచుకోవడానికి అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. నిన్న మా కాళేశ్వరం దాని మీద మాట్లాడు. ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి 18,36,000 ఎకరాలకి డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చినాం, ఇండైరెక్ట్గా నీళ్లు 36 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చినాం. ఎస్, బాజాబ్తు ఈ తెలంగాణలని అద్భుతంగా రైతుని చూసుకున్నది కేసీఆర్ 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 అని బల్లగుద్ది చెప్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుని కదిలిచ్చినా కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టుకున్నాం, కేసీఆర్తో లేక ఎంత బాధపడుతున్నామని అంటా ఉన్నాం. ఇలా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో పోయిన 10 సంవత్సరాల 4.5 లక్షల కోట్ల రూపాయలని రైతుల మీద ఖర్చు పెట్టింది ఏకైక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. రైతు బంధు పేరు మీద 73,000 కోట్లు, రైతు రుణమాఫీ పేరు మీద 29,000 కోట్లు, ఇలా కరెంటు సబ్సిడీ మీద 65,000 కోట్లు, ఇలా విద్యుత్ మౌలిక సదుపాయాల మీద 32,700 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టు మీద 2,71,000 కోట్లు, ఇవన్నీ కలిపితే దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. మీకు అసలు కేసీఆర్ గారు ఏం చేసిరని మాట్లాడుతుంది. ఎస్, కేసీఆర్ గారే రైతులకి చేసిండు అని మేము బల్ల గుద్ది కూడా మరొకసారి చెప్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్టర్ పాపం చిన్న చిన్న కాంట్రాక్టరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా 1 కోటి రూపాయలు 50 లక్షలు 2 కోట్లు 3 కోట్ల రూపాయల వర్కులు చేసుకున్న కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లిస్తలేరు. ఇలా పాపము ఆ కాంట్రాక్టర్లు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తిరుగుతున్న కాంట్రాక్టర్లు ఉన్నారు. అవన్నీ కలిపితే పంచాయతీరాజ్లో దాదాపు ఒక 1,200 కోట్లు, ఆర్ఎన్బిలో ఇంకొక 800-1000 కోట్లు ఉన్నాయి. అంటే ఒక 2,000-2,500 కోట్ల దాకా ఉంటాయి. దయచేసి ఆ కాంట్రాక్టర్లందరికీ కూడా బిల్లులు వెంటనే చెల్లించండి. మళ్ళీ మార్చి 31 దాటితే మీకు కష్టమవుతుంది. ఈ 2 రోజులనే ఆ కాంట్రాక్టర్లకి చెల్లించండి. వాళ్ళకి బిల్లులు ఇస్తే వాళ్ళే మళ్ళీ రోడ్లు వేస్తారు, మళ్ళీ మీకే మంచి పేరు వస్తుంది కదా ప్రభుత్వాన్ని. ఎందుకు ఆ కాంట్రాక్టర్లని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక్కడే కాంట్రాక్టర్కి
ఒకడే కాంట్రాక్టర్కి వేలాది కోట్ల రూపాయల బిల్లులు ఇలా మీరు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు కమిషన్లు వస్తున్నాయి కాబట్టి ఇస్తూ ఉన్నారని చెప్పక తప్పదు. ఇట్లాంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు మీరు పట్టించుకోరా అని నేను అడుగుతూ ఉన్నాను. దయచేసి ఆ కాంట్రాక్టర్ల బిల్లులు కూడా మీరు వెంటనే చెల్లించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు నిన్న రెవెన్యూ మినిస్టర్ కూడా మాట్లాడేటప్పుడు నేను మైక్ అడిగితే మైక్ ఇవ్వలే. మా హుజరాబాద్ నియోజకవర్గంలో మా ప్రెస్ మిత్రులకి మేము పట్టాలు ఇచ్చినాం. పట్టాలు ఇస్తే ఆ పట్టాల దగ్గర కూడా పాపం వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే మళ్ళీ మా గవర్నమెంట్ పోయింది. ఇంత లోపల మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆపి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మేము ఆల్రెడీ ప్రెస్ మిత్రులకి పట్టాలు ఇచ్చినాం. పాపం పేరుకి వాళ్ళు ప్రెస్ అని చెప్పి తిరుగుతారు, కానీ చాలా కష్టపడతారు ప్రెస్ మిత్రులందరూ కూడా. ప్రెస్ మిత్రులందరూ కూడా కష్టపడతారు. ప్రెస్ మిత్రులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళ జీవితం మొత్తం కూడా ప్రజాసేవ కోసమే అంకితం చేస్తూ ఉంటారు. ఆ ప్రజలకి ఏడ ఇబ్బంది కలిగినా ఏం కావాలన్నా ఎత్తి చూపుతూ ఉంటారు. అట్లాంటి ప్రెస్ మిత్రులను మీరు ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు? మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినాం, మా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో కూడా ప్రెస్ మిత్రులకు ఇచ్చినాం. మేము ప్రెస్ వాళ్ళకి చాలా చేస్తున్నామని మీరు చెప్తా ఉన్నారు, కానీ ఇచ్చిన వాళ్ళకి మీరు ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి మా ప్రెస్ మిత్రులకు కూడా మా హుజరాబాద్ నియోజకవర్గం కానివ్వండి, కరీంనగర్లో కానివ్వండి, ఖచ్చితంగా క్లియర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని తెలంగాణలో ఉన్న ఎక్కడ ఉన్న ప్రెస్ మిత్రులకు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నిదర్శన. ఇలా ప్రెస్ మిత్రులకి అసెంబ్లీలో భోజనం కూడా సరిగా పెట్టే పరిస్థితి లేదు. ఎంతోమంది ప్రెస్ మిత్రులు నా దగ్గరకు వచ్చి లోపల వచ్చి చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళ పేరు నేను చెప్తే బాగుండదు. కనీసం ప్రెస్ మిత్రులకి కనీసం నీళ్లు సరిగా ఇస్తలేరు, ఇలా కనీసం భోజనం సరిగా పెడతలేరు. ఇలా కనీసము ప్రెస్ మిత్రులకు కూడా మీరు ఎట్లావు తెలంగాణ రైతులకి తెలంగాణ ప్రజల కడుపు ఎట్లా కొడుతూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లావు పెడతలేరు. కనీసం ప్రెస్ మిత్రుల కన్నా ఈడ ఉన్న వాళ్ళందరూ కూడా పొద్దున పాపం ఒక్కొక్కరు 8 గంటలకు వస్తే రాత్రి 12:30 1 ఇంటికి పోతారు. దయచేసి అట్లాంటి ప్రెస్ మిత్రులకు కూడా మంచి భోజనం పెట్టుర్రి. భోజనం పెట్టడానికే మీకేంది, ఆ నీళ్ళు ఇవ్వడానికి సరిగ్గా మీకేంది? పాపం వాళ్ళకి నీళ్ళ బాటిళ్ళు ఉండవు, భోజనం సరిగ్గా ఉండదు, బ్రేక్ఫాస్ట్ సరిగ్గా ఉండదు, లంచ్ సరిగ్గా ఉండదు, డిన్నరు ఉండదు. ఏది పెట్టకపోతే ఎట్లా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఉదాహరణ రోజు రాత్రి 10, 11, 12 అవుతుంది, డిన్నర్ కూడా పెట్టట్లేదు. లోపల పెడతలేరు, బయట పెడతలేరు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి అందరినీ కూడా సరిగ్గా చూసుకోవాలని తెలియజేస్తూ ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించే పరిస్థితికి వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఖచ్చితంగా నేను ఎవరిని విమర్శిస్తలేను. నేను వాస్తవాలు ఇలా బయట ఏం జరుగుతుందో నేను గదే తీసుకొచ్చి నేను చెప్పిన. దీనికి ఉదాహరణ రెఫరెండం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నేను మంచిగా చేసిన అంటే నాకు ఓట్లేయ్యి, లేకపోతే ఓట్లేయకూడని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ప్రజలు చూపించారు కదా, నీకు. అయినా కూడా ఇంకా సొయ్యలేకపోతే ఇక ఎవరేం చేయలేడు. ఇవాళ నిన్ను దేవుడు కూడా కాపాడే పరిస్థితి లేడు. ఖచ్చితంగా ఇగనని బుద్ధి మార్చుకొని ఇగనన్న బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చుడు బంద్ చేసి, ఇగనన్న కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఏడ్చుడు బంద్ చేసి ప్రజలకి పని చేయి. నువ్వు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు ఇయ్యి. మహిళలకి 2500 ఎక్కడ పోయినాయి? ఆడబిడ్డలకి తులం బంగారం ఎటుపోయింది? ఇవాళ తాతలకి అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నావు, ఎటుపోయింది? తాతకి ఇస్తానో అవ్వకి ఇస్తానో మరి ఇద్దరికి ఇస్తానో ఎక్కడ పోయింది? వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు చేస్తానో ఎక్కడికి పోయింది? కేసీఆర్ కిట్టులు ఎక్కడికి పోయినాయి? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎక్కడికి పోయినాయి? న్యూట్రిషన్ కిట్టులు ఎక్కడికి పోయినాయి? కంటి వెలుగులు ఎందుకు బంద్ చేసిర్రు? ఇవన్నీ చెయ్యిరి. మీరు ప్రామిస్ చేస్తేనే చెయ్యిరి. ఈ విమర్శలు బంద్ చేయి, ప్రజలకి పనిచేయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.